ఓం నమో వెంకటేశాయ. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రథసప్తమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలము సుప్రభాతము, ఆ తర్వాత తోమాల, ఆ తర్వాత స్వామివారికి సహస్రనామార్చన ఇవన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనాన్ని ఈ విధంగా జరిగింది. స్వామివారి యొక్క పాదాలకు ప్రతినిత్యం కూడా సహస్రనామార్చన అనేది ఉంటుంది. అలాగే అమ్మవారికి కూడా సహస్రనామార్చన ఉంటుంది. అలాగే విశేషంగా సోమవారం అలాంటి పర్వదినం వచ్చినప్పుడు మాత్రం శివయ్యకు పంచామృత అభిషేకము ఉంటుంది. ఈ కార్యక్రమాలు అయితే ప్రతినిత్యం మా ఇంట్లో అయితే జరుగుతూ ఉంటాయి. నేను మాత్రం నేను ఫస్ట్ నుండి కూడా కొలిచే దైవం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే. ఆయన వరాన మాత్రమే నేను పుట్టాను కాబట్టి నా పుట్టుక నుండి కూడా నేను వెంకటేశ్వర స్వామిని మాత్రమే నమ్ముతానండి. ఇవన్నీ కూడా పరివార దేవతలు, అంతేగాని మూలమూర్తి మాత్రం వెంకటేశ్వర స్వామి. అలాగే నేను ప్రతినిత్యం పూజ చేసుకునేవారు కూడా ఆ స్వామికే నేనైతే పూజ చేసుకుంటానండి. కానీ మొన్న కామెంట్ అయితే వచ్చింది, కామెంట్ రిప్లై చేస్తున్నాను. మొన్న మనం చూసినట్లయితే శ్యామల అమ్మవారి అలంకారం చేశానండి. మేమైతే నవరాత్రులు అయితే చెయ్యము, కానీ శ్యామల అమ్మవారి అలంకారం ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటారేమో వారి కోసమని నేనైతే ఆ వీడియో అయితే చేయటం అనేది జరిగింది. అయితే అమ్మవారిని అలంకరించాను, నా చేతులతో అలంకరించాను అని నేనేం చేశానంటే చిన్నగా పూజ చేసి వీడియోగా పెట్టాను. అయితే నేను అనుకోవటం ఏంటంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తారండి, ఇంటికి వచ్చిన వారికి చక్కగా ఒక గౌరవంగా తీసుకొచ్చి ఇంట్లోకి ఒక పళ్ళో పలమో ఇచ్చి లేదా మంచినీళ్ళో ఇచ్చి పంపిస్తాం. అలాగే సాక్షాత్తు అమ్మవారిని నేను అలంకరించాను కాబట్టి వచ్చింది కాబట్టి సింపుల్గా పూజ చేసుకుని ఆ రోజు చేసుకుని అమ్మవారిని మళ్ళీ అలంకారం అయితే తీసేసాను. ఆ కుంకుమనంతా కూడా భద్రపరుచుకున్నాను. అంతేగాని నవరాత్రులు అయితే నేను చేయట్లేదండి. ఇంకా శ్యామల అమ్మవారి నవరాత్రుల గురించి మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఆ పూజ కోసం ఎవరన్నా చేసుకుంటారేమో అలంకరణ నేను మాత్రమే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారిని ప్రతి సంవత్సరం కూడా వాహన సేవ ఉంటుందండి. ఉదయం సాయంత్రము వాహన సేవ ఉంటుంది. అది కూడా ఏం లేదు, సూర్య ప్రభ లాగా ఉంటుంది. అయితే అలంకరించేవాడిని. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం స్వామివారిని సింపుల్గా అయితే చేసుకోవడం జరిగింది. ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు చామంతి పూలు పంపిస్తే వాళ్ళ చేతుల మీదుగా పంపిస్తే వాళ్ళ దగ్గర తెచ్చుకుని దండ అయితే కట్టి స్వామివారికి అలంకరించి తర్వాత ఇలా సింపుల్గా స్వామివారిని బయటికి వేంచేపు చేసుకుని సూర్యుడికి అభిముఖంగా వేంచేపు చేసుకుని స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను. ఇక్కడ స్వామివారు ఎర్ర వస్త్రాల్లో దర్శనం ఇస్తున్నారు. అలాగే తెల్లదండలు వేశాను కాబట్టి ఈ విధంగా ఉన్నారు స్వామివారు. తర్వాత కింద చూసినట్లయితే సూర్య భగవానుడికి ఎర్ర పూలతో అర్చన అనేది చేశాను. అర్చనని చేసి తర్వాత 7 చిక్కుడాకుల్లో నివేదనగా పెట్టి స్వామికి నివేదనగా పెడతాం జరిగింది. ఈ విధంగా రథసప్తమికి మేమైతే చేసుకోవటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వాహన సేవలు అయితే ఉండేవి. ఈ సంవత్సరం మాత్రం నేనైతే చేయలేకపోయానండి. కుదిరితే వచ్చేయడేమన్నా చేసుకుంటానేమో. ఈ సంవత్సరానికి మాత్రం చాలా సింపుల్గా చేసుకున్నాను. అలాగే నేను కూడా కొంచెం పై వర్క్ మీద వేరే ఊరు వెళ్ళి వచ్చాను నిన్న. అందుకని నేను చేయలేక సింపుల్గా అయితే రథసప్తమి అని అయితే జరుపుకున్నాము. మందార పూలు ఊళ్ళో వెళ్తే కోసుకొచ్చానండి. ఇవన్నీ కూడా ఒక చెట్టు 2-3 చెట్లు కలిపి అలా కోసుకుని వచ్చి వాటితో అయితే ఈ విధంగా చేసుకున్నాము. పూజని సింపుల్గా అయితే చేసుకున్నాము. సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి ఎరుపు పువ్వులతో అలంకరించడం జరిగింది. అలాగే స్వామివారికి ఎరుపు రంగుతో పంచి కట్టి అలంకరించడం జరిగింది. అప్పుడు తీసిన వీడియో అండి. మీరు కూడా దర్శనం చేసుకోండి ఈరోజు. అలాగే స్వామివారికి ఈ విధంగా నీళ్లు 3 సార్లు చూపిస్తారండి. అలానే మేము కూడా చూపించడం జరిగింది. ఈ విధంగా జరగడం జరిగింది ఈసారి పూజ. సింపుల్గా అయితే చేసుకున్నామండి. చాలా సింపుల్. నేను ఎప్పుడు కూడా అసలు అయితే వాహన సేవలు జరిగేటప్పుడు అండి నేను దండలు కూడా వేయనండి. ప్లాస్టిక్కి ఇవాళ ఏదో వచ్చినాయి కాబట్టి నేను అలా వేశాను, కానీ లేకపోతే సింపుల్గా అయితే చేసుకునేవాడిని. సింపుల్గానే దీపం అన్నీ చేసేసాను.
ఈ విధంగా సూర్యనారాయణుడికి పూజ చేసుకున్నానండి ఈరోజు విశేషంగా రథసప్తమి సందర్భంగా. ఇదిగోండి అదిగో నైవేద్యం జరుగుతుంది. ఆ 7 చుక్కరాకుల్లో ఉన్న నివేదనను స్వామివారికి చూపిస్తున్నాను. అక్కడ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఫోటో ఉంది. ఆ ఫోటోకైతే చేసుకుంటున్నాను. స్వామివారిని అలా అలంకరించి పెడితే అసలు స్వామి ఎంత అందంగా ఉన్నారండి వీడియోలో. నేను ఇప్పుడు చూసుకుంటూ మురిసిపోతున్నానండి. అంత బాగున్నారు. తెల్లదండలు అలాగే పంచి కూడా కట్టుకుని చాలా ముద్దొస్తున్నారు. ముద్దు మోముతో చక్కగా నిలబడి మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. అటువంటి స్వామికి దిష్టి తగలకుండా ఆ దివ్యమంగళ నీరాజనాలు అయితే ఇస్తున్నాను. దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేయటం అనేది జరిగిందండి ఈ రథసప్తమి సింపుల్గా. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.